సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్కారం. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, జిల్లా ప్రజలకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలవడం మనకందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా జిల్లాల్లో జరిగిన కొన్ని ముఖ్య అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచుతున్నాను. వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ద్వారా జిల్లాలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ శాఖ కింద ఈసారి 2024-25 యాసంగిలో ఇప్పటి వరకు 75,655 ఎకరాలు వివిధ పంటల కింద సాగైంది. ఇంకా ఈ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో పంటల రుణమాఫీకి సంబంధించి అర్హులైన 85,717 రైతులకు 679 కోట్ల రూపాయలు పంటల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బీమా క్రింద ప్రమాదవశాత్తు చనిపోయిన 436 మంది రైతుల నామినీల ఖాతాల్లో 21,80,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ కీలకమైన ప్రభుత్వ పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం మొదలు పెడుతోంది. ఈ పథకాల అమలుకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాం. రైతు భరోసా కింద వ్యవసాయ యోగ్యమైన భూములకి ఎకరానికి ప్రతి ఏటా 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద 23-24 సంవత్సరంలో కనీసం 20 రోజులైన ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని నిరుపేద కూలీలను ఎంపిక చేసి ప్రతి ఏటా 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తోంది. ఈ పథకం క్రింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. అర్హులైన కుటుంబాలన్నిటికీ కూడా రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాని అభివృద్ధి పథంలో నిలపడానికి మీ అందరి సహకారం కోరుతున్నాను. జై హింద్.